ఓ అన్న అక్క అమ్మ తల్లి బంగారం ఒక్కసారి అందరు చూడాలి, యావత్తు తెలంగాణ సమాజం అంతా చూడాలి. పురుగుల బియ్యం ఇగో ఇక్కడ, పురుగుల బియ్యం, కుళ్ళిన కోడిగుడ్లు ఇక్కడ, ఖరాబైన కూరగాయలు ఇగో ఇక్కడ. చూడుర్రి మంచిగా చూడుర్రి తెలంగాణ ప్రాంత బిడ్డలు. అవి ఆలుగడ్డలు, మళ్ళీ అవి కూడా కోడిగుడ్లు, ఉడకబెట్టిన కోడిగుడ్లు అనుకునేరు. అవి ఆలుగడ్డలు. ఒకసారి జూమ్ చేసి ఈ తెలంగాణ ప్రాంత బిడ్డలకు చూపెట్టు. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే ఇప్పుడు ఒక్కసారి మళ్ళీ చూడాలి. మా రేవంత్ సర్కార్కు కాస్త బుద్ధి రావాలి. ఇది పురుగుల అన్నం, ఇది కుళ్ళిన కోడిగుడ్లు, ఇది పురుగుల కూరగాయలు, అదే ఆలుగడ్డలు అంటారు మన భాషలో. ఒక్కసారి చూడుది. పురుగుల బియ్యం, కుళ్ళిన కోడిగుడ్డు, ఖరాబైన కూరగాయలు ఇవే పిల్లల భోజనాలు. ప్రభుత్వ హాస్టళ్లలో మారన తీరు. నాగర్ కర్నూలు జిల్లాలో ఫుడ్ పాయిజన్, 4 విద్యార్థులకు అస్వస్థ. ఓయూలోను నాణ్యతలోని భోజనాలు రోడ్డుపై బైఠాయించిన విద్యార్థులు. ఖమ్మంలో ఖాళీ గిన్నెలతోని నిరసనలు. ఆశ్రమ పాఠశాలల్లో ఆకస్మిక తనిఖీలు చేసిన అడిషనల్ కలెక్టర్ దీపక్ అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక ఈ విషయానికి కాస్త పూర్తి స్థాయిలో కూడా ఎవరు గురుకుల పాఠశాలకు సంబంధించి ఇంత క్లారిటీగా కనబడతా ఉంటే, తెలంగాణ ప్రాంత బిడ్డలారా, నా కొడుకు ఆశ్రమ పాఠశాలలో సీట్ వచ్చింది, లేకపోతే గురుకులాలలో వచ్చింది, కస్తూర్బాగ్లో వచ్చింది, లేకపోతే ఇంకొకడ నవోదయ, ఆదయ, ఈదయ అని చెప్పి అంటే మనం బుక్కడి బువ్వ లేకనే హాస్టళ్లలో పంపిస్తాం. అది వాస్తవమైన విషయం. కానీ తల్లిదండ్రులు బుక్కడి బువ్వ పెట్టలేక హాస్టల్లో పంపిస్తారంటే పొరపాటు. అది ఉన్నత చదువులు చదివి ఆ ఫీజులు కట్టలేక ఆడ ఫ్రీగా ఉంటుంది కదా, మంచి చదువులు చెప్తారు. ఎట్లాగూ ప్రభుత్వ టీచర్లు అంటే ఖచ్చితంగా కూడా వాళ్ళు మంచి ఉన్నత స్థాయిలో చదువులు చదివితే, ఎగ్జామ్ రాస్తేనే, క్వాలిఫై అయితేనే మా పిల్లలకు చదువు చెప్తారనే ఆలోచనలో ఉంటారు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, తెలంగాణ ప్రాంత బిడ్డలారా గుర్తుపెట్టుకోవాల్సింది, మీ బిడ్డలందరూ కూడా బడికి పోతున్నారు కదా, ఆ బడిలో పెట్టే బువ్వ కూడు. నీ కొడుకును కలెక్టరే చేస్తావో, నీ కొడుకును వల్లకాడే చేస్తావో, నీ బిడ్డను లాయరే చేస్తావో, వల్లకాడే పంపిస్తావో, ఏం చేస్తావో మీరు డిసైడే గారి. కానీ మీ కొడుకు బిడ్డల అన్నం పట్ల మీరైతే సీరియస్గా ఉండుర్రి. ప్రాణం పోతే మళ్ళీ రాదు. చదువు 1 సంవత్సరం పోతే ఏం పెద్దగా అది కాదు, మళ్ళీ సంవత్సరం అయినా చదువుకోవచ్చు, కొద్దిగా పైలం. ఇక మన రేవంత్ అన్న సర్కార్లో అద్భుతమైన ఆతిథ్యం ఇస్తున్న భోజనాలు ఇవి. నేనేమంటున్నానంటే చాలా సందర్భాలలో చెప్పాను, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా. ఏమని అంటే గుర్తుపెట్టుకోవాల్సిన ఒక విషయం, మరి మా కలెక్టర్లు తినే నేను మళ్ళీ చెప్తున్నా, సెక్రటరియట్ అంటే రాష్ట్ర సచివాలయం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయానికి సంబంధించిన దాంట్లో ఫుడ్ పాయిజన్ జరగంగా ఎప్పుడైనా విన్నారా? లేదు కదా. రాష్ట్ర అసెంబ్లీ కానీ శాసన మండలి కానీ జరిగినన్ని రోజులు ఎక్కడన్నా ఫుడ్ పాయిజన్ జరంగా మీరు విన్నారా? వినలేదు కదా. దాంతోపాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైనా ఫుడ్ పాయిజన్ జరగంగా మీరు విన్నారా? వినలేదు. మరి ఇక్కడే ఫుడ్ పాయిజన్ ఎందుకు జరుగుతుంది? పిల్లలంటే చిన్న చులకన, అక్కడ అధికారులు ఉంటారు, ఏమమ్మా అని 4 దొబ్బులు దొబ్బుతారు. ఇక్కడ అనుకో అలాంటిది ఏది ఉండదు కదా. అంటే ఒక్కసారి మీరు అందరూ కూడా ఆలోచించుకోరు.